Hello students, now we are going to explain about ethers. So here is nomenclature of ether. The name of two alkyl groups surrounding ethereal oxygen. Two alkyl groups అనేవి ethereal oxygen అంటే ఆక్సిజన్కి సరౌండ్ అయి ఉంటాయి అంటే లెఫ్ట్ అండ్ రైట్. Two alkyl groups surrounding ethereal oxygen are written in alphabetical order followed by word ether. ఇప్పుడు ఒక ఆక్సిజన్, దిస్ ఈజ్ ఇథరియాల్ ఆక్సిజన్, టూ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి సరౌండ్ అయి ఉంటాయి. అండ్ ఈ నేమింగ్ ఎలా ఇస్తున్నాము అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేమ్ ఇవ్వాలి. ఇఫ్ బోత్ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ డాష్ ఆర్ సేమ్, ద ప్రిఫిక్స్ డై ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్. సో ఈ బోత్ సైడ్ ఉన్న ఆల్కైల్ గ్రూప్ సేమ్ అయితే సో మనం ఏం మెన్షన్ చేయాలంటే డై మెన్షన్ చేయాలి నేమ్ బిఫోర్లో. సరే లైక్ చూడండి, ఇక్కడ ఆక్సిజన్, దిస్ ఈజ్ ఇథరియాల్ ఆక్సిజన్, దిస్ ఈజ్ మిథైల్, దిస్ ఈజ్ మిథైల్, దీస్ టూ ఆర్ సేమ్. సో వీ హ్యావ్ టు యూజ్ డై బిఫోర్ ద నేమ్. డై ఇథైల్ రెండు ఉన్నాయి కాబట్టి డై మిథైల్ సారీ ఇథైల్ కాదు మిథైల్ ఈథర్. సో టూ ఆల్కైల్ గ్రూప్లో మధ్యలో ఆక్సిజన్ ఉంది కాబట్టి ఈథర్. సో డై మిథైల్ ఈథర్. సో ఇథైల్ సేమ్ ఇథైల్ ఉంటే డై ఇథైల్ ఈథర్. ఈ నేమ్ ఇంకో నేమ్ ఏంటంటే సల్ఫ్యూరిక్ ఈథర్. సో అర్థమైంది అనుకుంటున్నా ఈ పాయింట్. సో ఆక్సిజన్కి బోత్ సైడ్లో టూ ఆల్కైల్ గ్రూప్స్ సరౌండ్ అయి ఉంటాయి, దట్ ఈజ్ ఇథరియాల్ ఆక్సిజన్. ఈ నేమింగ్ ఎలా ఇస్తాము అంటే బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ సేమ్, సో ద ప్రిఫిక్స్ అంటే స్టార్టింగ్, సఫిక్స్ అంటే ఎండింగ్. సో ద ప్రిఫిక్స్ డై ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్. ఈ ఆల్కైల్ గ్రూప్ ముందు డై అనేది యూజ్ చేయాలి. సో డైథైల్ ఈథర్, డైమిథైల్ ఈథర్. నెక్స్ట్ ఐయుపాక్ నేమ్ సిస్టమ్. ఈథర్స్ ఆర్ నేమ్డ్ యాజ్ ఆల్కాక్సీ ఆల్కేన్. సో ఈథర్స్ని మనం ఆల్కాక్సీ ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇదొక ఆల్కైల్ గ్రూప్, ఇదొక ఆల్కైల్ గ్రూప్. సేమ్ ఉంటే డై ఇథైల్ అని యూజ్ చేస్తాం. సో డిఫరెంట్ అలా ఉంటే, ఇప్పుడు సేమ్ కాబట్టి డైమిథైల్ ఈథర్, డైథైల్ ఈథర్. డిఫరెంట్ ఉంటే ఆల్కాక్సీ, అంటే ఇప్పుడు మనం జస్ట్ ఆర్ డాష్ పెడితే ఆల్కాక్సీ ఆల్కేన్స్. సో స్మాల్ ఆల్కైల్ గ్రూప్ అలాంగ్ విత్ ఆక్సిజన్, ఇథరిల్ ఆక్సిజన్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఆల్కాక్సీ గ్రూప్. సో మనం ఇప్పుడు ఇలా ఉంది కదా, లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి. వీటిల్లో స్మాల్ ఏంటి, ఇథైల్ ప్రొపైల్ ఉంది. స్మాల్ ఇథైల్ ప్రొపైల్ కంటే చిన్నదనే కదా, అంటే 2 కార్బన్స్, దిస్ ఇస్ 3 కార్బన్ కాంపౌండ్. సో కాబట్టి దీనికి ఆక్సిజన్తో యాడ్ చేసి ఇథాక్సీ, దట్ ఈజ్ ఆల్కాక్సీలో మనం ఇథైల్ అంటున్నాం కాబట్టి ఇథాక్సీ. ప్రొపేన్, చూడండి స్మాల్ ఆల్కైల్ గ్రూప్, దిస్ ఈజ్ స్మాల్ ఆల్కైల్ గ్రూప్ అలాంగ్ విత్ ఆక్సిజన్తో కలిపి నేమ్డ్ యాజ్ ఏ ఆల్కాక్సీ గ్రూప్. స్మాల్ గ్రూప్ ఆల్కాక్సీతో కలిపి నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇథైల్ కాబట్టి ఇది ఇథాక్సీ. సో అండ్ నేమ్ ఆఫ్ ది పేరెంట్ హైడ్రోకార్బన్ ఆఫ్ ది అదర్ ఆల్కైల్ గ్రూప్. ఇంకా రిమైనింగ్ హైడ్రోకార్బన్ ఈ అదర్ గ్రూప్తో ఇవ్వాలి. సో ఇథాక్సీ ప్రొపేన్. ఇక్కడ చూస్తే మిథాక్సీ బెంజీన్, ఇథాక్సీ ఇది మిథైల్ కదా, మిథాక్సీ స్మాల్ గ్రూప్. వీటన్నిటిలో పోలిస్తే ఇది స్మాల్ గ్రూప్. సో మిథాక్సీ బెంజీన్ అండ్ దిస్ ఇస్ ఇథైల్ కాబట్టి ఇథాక్సీ బెంజీన్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే అన్సాచురేషన్లో ఈథర్ డబుల్ బాండ్ చూస్తే డబుల్ బాండ్ అనేది హైయర్ ప్రియారిటీ కాబట్టి నెంబరింగ్ ఇక్కడి నుంచి ఇవ్వాలి 2, 3. ఓకే. సో కానీ మనం ఫస్ట్ స్మాల్ గ్రూప్ ఆల్కాక్సీ రాయాలి కాబట్టి మిథాక్సీ ప్రొపీన్. సో థర్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి 3 మిథాక్సీ ప్రొపీన్. దీన్ని కామన్ నేమ్ అలైల్. సో దిస్ ఈజ్ అలైల్ మిథైల్ ఈథర్. సైక్లిక్ చూస్తే ఇపాక్సైడ్, దిస్ నేమ్ ఈజ్ ఇపాక్సైడ్, ఇథిలిన్ ఆక్సైడ్. సో దిస్ ఈజ్ నామింగ్లేచర్ ఆఫ్ ఈథర్. అర్థమైంది అనుకుంటున్నాను.